పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలంటూ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారికి వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ యూనిట్ రేటుకు 1.50కి తగ్గించాలని, ఎన్నికల హామీలో వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన సబ్సిడీలు, ట్రాన్స్ఫార్మర్ సదుపాయాలు కొనసాగించాలని కోరారు. పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరించారు. కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. రూపాయిన్నర సబ్సిడీ ఇవ్వాలి, ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ఇది కరెంట్ సరైన సమయం. ఒకవైపు ఫీడ్ సంక్షోభం ముంచుకొస్తుంటే దాన్ని రైతుల కోరిక మేరకు ప్రభుత్వం కొంతవరకు దాన్ని నిలుపుదల చేసింది. కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు ఇదే టైంలో మనం 100 కౌంట్ తయారీ ఖర్చే 280 రూపాయలు అవుతున్న ఈ రోజుల్లో 100 కౌంట్ 220 రూపాయలకి కొనడం అనేది చాలా దారుణం. ఇటు ఎక్స్పోర్టర్లు కూడా అర్థం చేసుకోవాలి. రైతు బాగుంటేనే రైతుకి భారంగా మారాయి. ఈ విద్యుత్ కోతలతో ఈ డీజిల్ ఉంటే కానీ మనం ఈ రొయ్యల చెరువులు చేసే పొజిషన్ లేదు. కాబట్టి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఫోకస్ చేసి ఈ రైతుకి వెసులుబాటు కలిగించి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ రైతులు బతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యుత్ సబ్సిడీపై, అలాగే ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీపై, అలాగే రైతులు సిటీబీటీ విషయాల్లో ఈ వేసవకాలంలో ఏదైనా రిపేర్ వస్తే దానికి కాలయాపన వారం రోజులు పట్టే విధానం కాకుండా సిటీబీ అదేమీ లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీ ఎటువంటి షరతులు లేకుండా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సరే, ఆ హామీని లోటు బడ్జెట్లో ఉంది కదా, ఈరోజు ఇస్తారు రేపు ఇస్తారని చెప్పి ఆక్వా రైతులు అందరూ కళ్ళు కాయల్లాగా లేదని చెప్పి నిర్మల్ జిల్లా కలెక్టర్